మాజీ మంత్రి అప్పలరాజుపై ఎమ్మెల్యే శిరీష్ హాట్ కామెంట్స్ చేశారు. మీ హయాంలో చేసిన అభివృద్ధిపై దమ్ముంటే ఇప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తన ఆస్తుల గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే తమ కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే అప్పలరాజు గుండు కొట్టించుకుని తన ఇంటి ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలన్నారు గౌతు శిరీష. నిజంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క అవినీతి చేసినా అది మీరు నన్ను వచ్చి అడిగే అవకాశం అర్హత మీకుంది. అవినీతి చేసిన రోజు, మీరు నన్ను అడిగిన రోజు చేయలేదంటే చేయలేదని చెప్తాను. చేస్తే రాజకీయాల నుంచి నేనే కాదు నా కుటుంబం కూడా పూర్తిగా తప్పుకుంటాం. ఈ రోజు నుండి 4 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటంటే, మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే అప్పలరాజుని ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను.